హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ రవలి. బుట్ర పెట్టకే ఏం చేయాలి? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ రవలి. ఇవాళ అయితే మా మమ్మీ మిర్చి బజ్జీలు చేస్తుంది. ఇవాళ అయితే మా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవి. యాక్చువల్గా మొన్న తీసుకొచ్చింది మిర్చి. నేను అన్ని తొడిమలు తీసిన తర్వాత ఒక 2-3 మిర్చి ఉన్నప్పుడు మమ్మీ మిర్చీలు చేసుకుందామా కానీ తొడిమలు తీసిన ఎట్లా అని అన్న. మళ్ళీ మార్కెట్కి వెళ్ళింది అయితే మళ్ళీ ఒక 1/2 kg సపరేట్ వీటి కోసమే తీసుకొచ్చింది. ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు, ఇంకా నేనేం స్పెషల్గా చెప్పనక్కర్లేదు. మా మమ్మీ అయితే ఇప్పుడు మిర్చీలు కట్ చేస్తుంది. ఇంకా దాంట్లో చిన్నగా ఉన్నాయి, చిన్నగా ఉంటేనే మంచిగా ఉంటాయి. దాన్ని కారం ఉన్నాయి. కారం ఉంటే మనము కొంచెం డిఫరెంట్గా వేద్దాం. ఒక్కటే సైడ్ పిండి పెట్టి ఇంకో సైడ్ మిర్చిని కలుద్దాం, అప్పుడైతే కారం రావు. మా ఇంట్లో ఇట్లా అన్ని సైడ్లకు ముళ్ళలు ఉంటాయి అన్నమాట. ఇవైతే వడ్ల బస్తాలు వర్షాకాలంలో పట్టించడానికి ఇట్లా పెట్టి ఉంచారు మా వాళ్ళు. వ్యవసాయ పొలం గట్టినే ఉంచుకుంటాం, ఇంటి నిండా మిల్లలే మాకు. మా మమ్మీ డైలాగ్ విన్నారా? మేము వ్యవసాయదారులు, మా ఇంటితోనే ఉంటాయి అంట. ఏం తేవాలి? ఏమంటే అన్నీ మాతో తెప్పిస్తాం. చేయపోయింది, చేయి తగిందా? చెయ్యే మళ్ళా మందు బత్త పట్టిన వాళ్ళే కలుపు అన్నది. మరి ఎందుకు పట్టినావు? ఏం చేస్తావు, ఎందుకు పట్టినామంటే పట్టని తెలుస్తుందా మాకు. గింజలా? ఇళ్ళ లేవు, మరి తీయానా ఎందుకు అడిగినా? కొన్ని ఉన్నాయి. నీ కొడుకే అని ఏమని అంటే రావాలి, నేనైతే ఇయ్య. వినవాడ్డా? ఏం చేసులే దానికి ఇప్పుడు. నాకైతే తెలియదు, మండుతుంది. అమ్మ నా కొడుకు ఇది చేయద్ది అంటే కదా, ఫస్ట్ చెప్తాను. ఏం చేసులేదు కానీ గింజలు తిత్తలేవా? తీస్తాను. కలిగిపోతాయి కాయలు. పలకని మనం ఏమైనా మిరపకాయలు తింటామా? మిర్చి బజ్జీలో మిరపకాయలు తినారా? నేను ఓన్లీ పిండే తింటా. అమ్మ దీనికి ఓన్లీ పిండి బజ్జీలే. ఇవి ఎట్లా సరిపోవు, 1/2 kg ఏమో సరిపోతాయి. మనకి ఇంతమంది ఉన్నాం. కొన్ని పకోడీ కూడా చేసుకుందాం, ఆనియన్ పకోడీ చూద్దాం. మేము కొంచెం ఎక్కువనే తింటాం గైస్, 2-3 తిని ఊకోము. కొందరు అఫీషియల్స్ 2-3 తిని చాలా అంటారు. మాకు అట్లా లేదు, కడుపు నిండి ఇయ్య తింటాం. ఏదన్నా చేసుకుంటాం అనుకో ఇంట్లో స్నాక్, ఇక ఆ రోజు అన్నం వండాం అన్నట్టు మేము అట్లా చేస్తాం. అంతే మరి, సిటీలల్లా తిన్నట్టు గిద్దంతా తిని చాలు అంటారు. ఏం తింటే అంతే, ఉంటే అన్నమే అంతే. మిడిల్ క్లాస్ థింగ్స్. మిడిల్ క్లాస్ కాదు, విలేజ్ వైబ్స్. మనం మిడిల్ క్లాస్ కాకుండా రిచ్గా అయితే నేను మొత్తం తొడిమేలు తీసిన. ఇప్పుడు మా మీటితోటి కూడా మిర్చీలు చేస్తాడు, మరి ఎట్లా చేస్తుందో చూద్దాం. ఇగో తెచ్చిన మమ్మీ. తాత ఏమన్నాడు, ఫీల్ అయినవా ఏంది? మా కింగ్ అయితే వచ్చాడు. ఏమన్నాడు అవ్వా తాతయ్య? వచ్చాడు. తాత ఏమన్నా అన్నాడా నిన్ను? అలిగాడు. చిట్టి చిల్ల కలిగిందా? డాన్సింగ్ చిలక. లోపల ఏం లేదు, డొల్లా. ఈ మిర్చీలు అంటే తొడిమెలు పట్టుకొని ఎత్తావా? తొడిమెలు లేనట్టు ఎట్లా ఎత్తావి? ఇట్లా పట్టి ఇట్లా వేద్దాం. ఇప్పుడు ఇవి గింజలు మొత్తం తీసారు, అవి పగిలుతున్నాయి. ఇవి ఇటు తీయవా గింజలు? తీసుడు సరిపోదా అది? వంట సోడా వేసుకోవాలి కొంచెం. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తిక్కనా? తిక్కల పట్ట కలుపుతాను. పిండిలో కొంచెం వంట సోడా, కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు
బాగా పలచగా చేసుకోవద్దు, కొంచెం పిండి దానికి మిరపకాయకి పిండి అంటుకునేలా ఉండాలి. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనిషి ఒక్క నిమిషం అత్త రచ్చ చేస్తాడు గైస్. దాంతో మెత్త మంచిగా ఉంటుంది. ఓ మరి లాస్ట్కున్నది చూడు కిచెన్ సార్ ఊరుపాల పట్టకే. ఈ డబ్బాకి తెలుసా గైస్, కిసాన్ జామ్ డబ్బా. మేము ఓమ పోసుకున్నాం మమ్మీ. ఎప్పుడో నేను ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు తినబుద్ధి అయితే తెచ్చుకున్న డబ్బా ఇది. అంచు ఇంత వేయాలా, నూనె పెట్టాలా గ్యాస్ మీద? ఇప్పుడైతే కంచుట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ లేదు గాయస్, ఇప్పుడు క్యాన్లోది అంచుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుంది. సో అంచు కింద పడ్డావా? ఓ మై గాడ్, తాతయ్య గారు అబ్బో కళ్ళ నీళ్ళు తుడుచుకుంటున్నాడు కన్నయ్య. అమ్మయ్యో నేను ఇవ్వను. మనిషి చూడండి గైస్, మేము వేసిన ఉప్పు సరిపోదా అది స్పెషల్గా వేసిండు. నేను వేసినా అన్నాడు వేసిన తర్వాత. స్టార్ట్ చేయగానే చెమటలు స్టార్ట్ అయినాయి. బికాస్ ఆఫ్ సమ్మర్, ఎఫెక్ట్ ఆఫ్ సమ్మర్. ఈ బౌల్ నాకు స్కూల్లో ముగ్గుల కాంపిటీషన్లో వచ్చింది ప్రైజ్. ఇది 10th క్లాస్లో. సో వాట్ అని అడుగుతుంది. మొహానికి ఇట్లాంటివి ఏమైనా సంపాదించినవా? నేను నాకు మెడల్స్ వచ్చినాయి గైస్. ఎక్కడ మెడల్ వేసుకుందిరు? అక్కడ ఉండే మా వాళ్ళు అవి జంగు పట్టి నేను పడేసి. మంచిగా అయిందా బాగా అయిందా? మా అమ్మ ఇప్పటికి కూడా నాకు వచ్చిన మెడల్స్ చూడది. ఇగో చెల్ల చూడు ఎన్ని గిన్నెలు తెచ్చిందో, గిలాసాలు తెచ్చిందో, ప్లేట్లు తెచ్చిందో అంటది. మరి మేము ఆడినప్పుడు మాకు మెడల్స్ ఇచ్చేది, మేము గిన్నెలు ఇద్దన్నాం వాళ్ళని. అప్పుడు అవే ఎక్కువ జంగు పట్టేసరికి అన్ని పడేసారు. ఇట్లా పెట్టి లోపల పెట్టి అట్లా పెడితే ఏం తెలుస్తుంది? నువ్వు పెట్టి అంత ఉంటే. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు వీటితో బజ్జీలు వేయాలి. వాటితోనే ఎత్తారు మరి. వీటితోనే పాపవే తల్లి, నువ్వు అట్లా అనేసరికి నాకు ఇంకెంత టెన్షన్ ఉంది. మా అక్కకి ఒకసారి చెకోడీలు చేసేటప్పుడు హ్యాండ్ మీద మొత్తం ఆయిల్ పడ్డది. అప్పటి నుండి మస్తు భయపడుతుంది పాపం. భయపడుతుందని ఇటు వదులుతారా? నాతోటే చేపిస్తారా అన్నీ? వీళ్ళకి నేను చేస్తేనే ఇష్టం కదక్కో, చెప్పే చేయాలి వంటలు. పిండి వస్తుందా మిర్చికి అసలు? అలా పెట్టుతావా ఏంటి ఆయిల్లో? 7 అయినాయి. ఈ 8 సూపు ఇక 10 ఇస్తా. ఫింగర్ బౌల్ అన్నమాట ఇది. మంచిగా ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసి మళ్ళీ తిప్పేయాలన్నమాట. అంటే కంచుడు తిప్పేయద్దు, అందులో ఉన్న మిర్చిని తిప్పేయాలి. కలర్ అయితే మంచిగా చేంజ్ అయినాయి. ఇంకెప్పుడు వీటిని తీసేద్దాం. పట్టుకున్నాయి. ఇక్కడ బజ్జీలు అవుతున్నాయి, మిర్చీలు అయితే అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. పిండి మాత్రం ఎక్కువ ఉంది, అందుకోసమే మా మమ్మీ వాళ్ళనైతే ఆనియన్స్ కట్ చేయండి. పిండి సరిపోయింది కానీ మిర్చి తక్కువైనాయి అని చెప్పేసి ఆనియన్ పకోడీ వేద్దామని ఇంకా మా మమ్మీ అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది. పిండి అయితే మిగిలింది. ఇప్పుడైతే మా అమ్మ ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది, ఇవి వేసుకొని పకోడీ అయితే చేసుకుందాం.
కొంచెం కారం కూడా. చూడకు, అయ్యో నేను అప్పుడు ఎల్లిపాయలు అలా పెట్టినా ఈ పకోడీ కాకుండా వేరే మెత్తటి ఉల్లిగడ్డ బజ్జీలా వస్తాయి. నూనె కలర్ చూడే చెల్ల, ఎంత మంచి ఫ్రెష్ నూనె పోసినాం, ఎట్లా అయిందో. ఈ బజ్జీలు వేసిన భయం అవుతుంది, లూజ్ లూజ్ ఉంది పిండి. ఉల్లిగడ్డ దులపాలన్నమాట. దులపాలన్నమాట, కానీ నూనె మీద పడుతుంది దులపాలన్నమాట అవుతుంది. ప్రాణం అరచేతిలో పెట్టుకొని వేస్తున్నా, ఎందుకంటే ఒకసారి దెబ్బ తిన్న పానం కదా నాది. దెబ్బతిన్న చెయ్యి. మినిమం 1 month నా చెయ్యి నేను చూసుకోలే, నా చేతితో నేను అన్నం తింటే. ఇప్పుడైతే టేస్టింగ్ టైం, టేస్ట్ చేద్దాం. సూపర్ ఉన్నాయి, సాఫ్ట్గా మీద క్రిస్పీగా సూపర్ ఉన్నాయి. ఇవి మొత్తం ఇవాళ అయిపోతాయి. ఇప్పుడైతే పకోడీ టేస్ట్ చేద్దాం. ఈ మెత్తటి పకోడీ కంటే నాకైతే గట్టి పకోడీ ఇష్టం, కాకపోతే ఇప్పుడు మిర్చిలు సరిపోక యూజ్ చేయాల్సి వచ్చింది. బాగున్నాయి. ఈ పకోడీ ఎవ్వరు తినరు, ఇప్పుడు అందరు మిర్చే తింటారు. పకోడీ ఇట్లనే ఉంటాయి. ఎట్లున్నాయి మమ్మీ? ఫుల్ కారం ఉంది. మంచిగా ఉన్నాయి, ఎట్లున్నాయి డాడీ? మంచిగా ఉన్నాయి. మా డాడీకి మిర్చి బజ్జీలు అంటే ఇష్టం. ఎంత కారం ఉన్నా తింటాడు, తర్వాత ఫుల్గా వాటర్ తాగుతాడు. మా మమ్మీకి అయితే పాప నోరు మండిపోతుంది. ఓకే బాయ్. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.